ఒకప్పుడు సుధాముడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను తన కుటుంబాన్ని పోషించడానికి కష్టపడేవాడు. అతను తన పిల్లలకు సరైన ఆహారం మరియు పాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. ఇది అతన్ని తీవ్రంగా కలత చెందింపచేసింది. తన భర్త బాధను చూసి అతని భార్య సుచ్చమ్మ, మీరు మీ చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణుని గురించి ప్రస్తావించారు. మీరు అతన్ని ఎందుకు కలవకూడదు? అతను మనకు తప్పక సహాయం చేస్తాడు అని సూచించింది. సుధాముడు అంగీకరించాడు. కానీ నా ప్రియ బాల్యమిత్రుడు కృష్ణుని చూడడానికి నేను వట్టి చేతులతో ఎలా వెళ్ళగలను? కాబట్టి అతను ఒక చిన్న మూటలో అటుకులు తీసుకొని తన ప్రయాణం ప్రారంభించాడు. ఒక గొప్ప భవనానికి చేరుకున్న తర్వాత శ్రీకృష్ణుడు సుధాముని గుర్తించాడు. తన పాత స్నేహితుడిని గుర్తించిన కృష్ణ వెంటనే అతనిని స్వాగతించి కౌగిలించుకుని అతనికి ఆహారం అందించి అతని కుటుంబం పరిస్థితి అడిగి తెలుసుకున్నాడు. సుధామ, నా కోసం ఏమి తెచ్చావు అని కృష్ణుడు అడిగాడు. మీరు రాజులు, అంత ధనవంతులు, నేను మీకు ఏమి ఇవ్వగలను అని తను తెచ్చిన అటుకులు అందించడానికి సుధామ సంకోచించాడు. సుధాముని తడబాతను గమనించే కృష్ణుడు ఆ అటుకులు తీసుకుని ఒక పిడికేడు తిని దానిని ఆస్వాదించాడు. ఆ తర్వాత సుధాముని ఆశీర్వదించాడు. సుధాముని ఆశ్చర్యపరిచేలా తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతను తన పాత ఇంటి స్థానంలో ఒక గొప్ప భవనాన్ని కనుగొన్నాడు. అతని భార్య ఇప్పుడు బంగారు నగలు మరియు పట్టుచీరతో అలంకరించబడిన దేవతలా కనిపించింది. అతని పిల్లలు కూడా పట్టు వస్త్రాలు మరియు ఆభరణాలు ధరించారు. ఈ సంపద అంతా శ్రీకృష్ణుని అనుగ్రహం.